తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। నంద్యాలలో ఇటువంటి కమిషనర్ ఉండటం వల్ల మైనార్టీ శాఖ మరియు న్యాయ శాఖ మంత్రికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది। ఇప్పటికే నంద్యాలలో కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నవి। అయితే పైన తెలిపిన మిత్రులు మాదిరి ఎవరు చెప్పడం లేదు। అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని నంద్యాల ప్రజలకు రక్షించాలని డిమాండ్ చేసిన ఆవాజ్ జిల్లా కార్యదర్శి సిపిఎం మాజీ నాయకులు మస్తాన్ వలి నంద్యాల। నాకు 2002లో పెట్రోల్ బంక్ గడాములు ఉందన్న। 2002 నుంచి నేను పెట్రోల్ బంక్ వ్యాపారం నంది పైపులో చేస్తున్నప్పుడే నేను పెట్రోల్ బంక్ డీలర్ని। 2002లో నాది స్టార్ట్ అయింది। తర్వాత నా కొడుకు వచ్చింది ఒంగోలు టౌన్లో। అక్కడ పోయినప్పుడు ఈయన పరిచయం అయినాడు, ఆడ పరిచయం అయినా 2019లో ఆయన సంతకాలు పెట్టినాయి, అవన్నీ ఉన్నాయి ఫైల్స్। నాకు ప్లాన్ కూడా అప్లోడ్ చేయాలి, డబ్బులు తీసుకున్నారు, అప్లోడ్ చేయాలి ప్లాన్, అప్లోడ్ తీసుకోకుండా చేయకుండా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయినాడు। పోయిన తర్వాత నన్న ఏమన్నా ఇబ్బంది అని భయపడి ఏమన్నా నాకేమన్నా ఫోన్ చేసి చెప్పినాడా డబ్బులు తీసుకున్నానే ఫైల్ చేయాలని చెప్పలే, అది కూడా చెప్పలే। ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నాకెవరో నువ్వు తెలుదో అని మాట్లాడినాడు। సరే దానికి కూడా నేను అనుకోలే, నేను లోకాయుత్తులో కేసు వేద్దామని చెప్పి మాట్లాడుకున్నాం అంతే తప్ప ఆయన ఏమన్నా మేము కొట్టాలని కదా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మేము కొట్టాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి? ఆయనతో మాకేం శత్రువు ఉంది అని చేయించుకుంటే పనులు చేయించుకుంటాం, చేయకపోతే కామ్గా ఉంటాం, అంతేగాని ఆయన ఎందుకు కొడతాం మేము? అక్కడ క్లిప్పింగ్లు అన్నీ చూసుకోండి, నా తప్పు ఉంటే మీరు రాండి, మళ్ళీ నేను మాట్లాడతా। నా తప్పు ఉంటే కనుక ఏ తప్పు చేసినా చిన్న వరుడు ఆయన తిట్టినా కూడా రికార్డింగ్ తీయండి, నాకాడ నేను ఇచ్చిన ప్రూఫ్లు ఇంటికి పోయి డబ్బులు ఇచ్చిన, ఈ ఇవాళ డబ్బులు అంటే కూడా ఇంటికాడ ఇచ్చిన తీసిపోయి ఒంగోలులో ఆఫీస్లో ఇవ్వాలి సార్, ఇంటికాడ ఇవ్వాలంటే ఇంట్లో ఇవ్వన్నాడు, ఇంటికాడ తీసిపోయి ఇచ్చిన। అది కూడా మున్సిపల్ గవర్నమెంట్ క్వార్టర్స్, మున్సిపల్ గవర్నమెంట్ ఒక కమిషనర్కి ఇచ్చే క్వార్టర్స్, అది ఆ క్వార్టర్స్లో ఎవరో స్టాఫ్ ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన। ఇప్పుడు నంద్యాల ఆఫీస్లో జాయినింగ్ రోజే ఇచ్చిన, ఇక్కడ నుంచి జాయినింగ్ అందరు బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు కవర్ ఇచ్చి వచ్చిన, పనులు చేస్తాడు మనకు దొరికిన వాళ్ళే పనులు చేస్తాడని చెప్పి, అంత పాత మనిషి తెలిసినోడు పరిచయం ఉన్నాడు చేస్తాడని ఇచ్చినాను తప్ప ఆయన నాకేమి ఇంకొకటి ఆయన నేను శత్రువుగా ఆయన చూడాలని నాకు లేదు। నాకేం శత్రువు ఉండదన్న, ఆయన కొట్టాల్సిన అంత అవసరం నాకేమొచ్చింది?